హాయ్ హలో వెల్కమ్ టు కాలేజీ టీవీ. నేను మీ రాకేష్. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మీరందరూ కూడా మార్నింగ్ న్యూస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఏదో ఒక విషయస్ కానీ లేదంటే మీ అభిప్రాయాన్ని కానీ ఇంకా మేము మాట్లాడాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ కామెంట్లను చదివి మీ గౌరవం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు మాకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినా, మా వార్తలకు సంబంధించినటువంటి విషయాలను మీరు ఖండించినా పర్లేదు, తప్పకుండా మీ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. జొన్లే వినాయక్ అన్న గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ అన్న. నరసింహరావు దుంపల గుడ్ మార్నింగ్ అన్న, థ్యాంక్ యూ అన్న. అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కాలేజీ టీవీ నుండి మీరు ఇంకా ఏ రకమైనటువంటి వార్తల్ని ఆశిస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అయితే మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు నిన్న ధర్మపురి అరవింద్ గారు జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో కామెంట్లు చేసిండు. ఆయన ఏమంటున్నాడో ఒకసారి మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. కౌన్సిలర్ కూడా గెలవనోడు ఏమంటారు? చెప్పిన బేవకూఫ్ వినాలి చెవులు, ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలి చెవులు. కౌన్సిలర్ గెలవనోని గురించి అడగగలరా? నాకు కౌన్సిలర్ కూడా గెలవనోడు ఏమంటారు? ఇప్పుడే చెప్పినా కదా బేవకూఫ్, ఇప్పుడే చెప్పినా కదా బేవకూఫ్ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? ఇప్పుడే చెప్పినా కదా బేవకూఫ్ అనేటువంటి పదాన్ని వినాలే, బేవకూఫ్ వినాలే అనేటువంటి పదాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీరు అంత సీరియస్ కావాల్సిన అవసరం ఏమన్నది? గెలవలే కావచ్చు, కార్పొరేటర్గా గెలవనటువంటి వాళ్ళు కూడా తెలంగాణలో మీ బీజేపీ పేరు చెప్పుకొని రాజకీయ డ్రామాలు చేస్తున్నారు కదా. హైదరాబాద్ మహానగరంలో మాధవీలత లాంటి వాళ్ళు ఏ కార్పొరేట్ సీట్లు గెలిచారు, ఏ వార్డు మెంబర్ సీట్లు గెలిచారు వాళ్ళు? హైదరాబాదులో అఘోరి ఎంతైతే ఓవర్ యాక్షన్ చేసిందో అంతకన్నా ఓవర్ యాక్షన్ చేసారు కదా మీ వాళ్ళు. మీరు కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీలుగా వచ్చారు కదా. ఎంతమంది ఓడిపోలే ఎమ్మెల్యేలుగా? ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన తర్వాత మళ్ళా ఢిల్లీకి పోయి ఢిల్లీ పెద్దల కాలం మొక్కి మాకు ఎంపీ టికెట్లు కావాలని చెప్పేసి వచ్చి ఇంత ఖర్చైనా పర్లేదని చెప్పేసి ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు మీరు. కులాన్ని మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు గెలుస్తారు కావచ్చు. ఈ కార్పొరేటర్గా గెలవనంత మాత్రాన వాళ్ళ గురించి మాట్లాడేటువంటి ధైర్యం మీకు లేదా? లేదంటే వాళ్ళ గురించి మాట్లాడేటువంటి అర్హత ప్రజలకు లేదంటారా? ఒక జర్నలిస్టు మిమ్మల్ని ఒక సమావేశంలో ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు మీడియా అంటే మీకు నచ్చినట్టు ఏనన్నెవడే మీకు తెలియ అనేటువంటి ఆలోచనలో ఉండొచ్చు. మీకు అంత సపోర్టు కేంద్రం నుండి ఉండొచ్చు. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుండి మీకు సపోర్ట్ ఉండొచ్చు. ఇక నిజామాబాద్ జిల్లాకి వచ్చాయంటే నిజామాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత గారు వాళ్ళ రాజకీయాలను బంద్ చేసుకొని వచ్చి హైదరాబాద్లో మకాం వేసి తర్వాత నిజామాబాద్కి వచ్చేటువంటి ఆలోచనలు కూడా కనబడతలేవు కాబట్టి ఇక నిజామాబాద్కు నేనే కింగ్ అని చెప్పేసి మీ ఇష్టం ఉన్నట్టు మీ రాజ్యం ఉండొచ్చు. కానీ ప్రజలకు గౌరవం ఇవ్వకపోతే ఆ ఒక్క జర్నలిస్టు తలుచుకుంటే తర్వాత చాలా సమస్యలు మీరు ఎత్తుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. ఎవరు బేవకూఫు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాట్లాడినటువంటి ప్రతిసారి ఏదో ఒక మతానికి సంబంధించినటువంటి గొడవలను తీసుకొచ్చి ముందు పెట్టి ప్రజల్ని బేవకూఫులు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? పక్క రాష్ట్రం నుండి ఒక ఆయన వచ్చి తెలంగాణ నా అయ్యే జాగిర్ అన్నటువంటి సందర్భంలో మీ గురించి మీరు మాట్లాడమంటే నాకు సంబంధం లేదని మాట్లాడినటువంటి విషయాలు మాకు తెలియదు అనుకుంటారా? ఎవరు బేవకూఫులు? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? కేంద్రం నుండి మీ నాయకులు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మనం జిహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేసుకోవాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి మాట్లాడి మీరు మీడియా ముందుకు వచ్చేటప్పుడు కానీ మిగతా విషయాల్లో కానీ తప్పకుండా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు చెప్పి వెళ్తూ ఉంటే మీరేమో మీ నియోజకవర్గాల్లో మీడియా సమావేశాలు పెట్టి నేను మాట్లాడింది ఎవడు ఏం కడియేడు, యాజ్ ఇట్ ఈస్గా ఇట్లే వేయాలి, నేను చెప్పింది మాట్లాడింది మీరు పబ్లిష్ చేయాలని అక్కడ మీరు రూల్స్ పెట్టుకొని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరు పట్టించుకోకుండా ఏమి ఉండరు. అట్లా మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలు దిగిపోయి ఇంటికాడ పడుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నోరు తెరిస్తే ఓవర్ యాక్షన్ చేసేది ఉంటే ప్రజలు ఎక్కడికి పంపించానో అక్కడ పంపిస్తూ ఉంటారు కదా. ఏం బేవకూఫ్ అంటే ఆయన గౌరవం లేదా? ఓ జర్నలిస్ట్ అంటే గౌరవం మీకు లేదా?
ఆయన గౌరవప్రదంగా ఉన్నాడు కాబట్టి ఆ జర్నలిస్ట్ని మీ మీడియా సమావేశానికి పిలిచారు కదా మీరు. ఎట్లా మాట్లాడతారు మీరు? ఇదే ధర్మపురి అరవింద్ గారు ఇంతకుముందు జర్నలిస్ట్ రగ్ గారు ఆయన ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయనను కూడా అంటున్నాడు అర్బన్ నక్సలైట్, నువ్వే అర్బన్ నక్సలైట్ అని. మీరు ఎట్లా అంటారు సార్ అంటే మీరు అర్బన్ నక్సలైట్లే అంటారు, మీరు దేశద్రోహులని మేము అంటున్నాం. మీరు ఒప్పుకుంటారా? ఈ దేశంలోకి చైనా సరిహద్దుల్లోకి చొరబడి 20 మంది సైనికులను చంపినటువంటి వాళ్ళని మీరు ఇంతవరకు పట్టుకోలేదు. పుల్వామా అటాక్ చేసింది ఎవరు? అసలు ఎందుకు వస్తున్నారు? 12 ఏళ్ళుగా ఇంత కట్టుదిట్టమైన దేశ ప్రేమికుడు అయినటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎందుకు ఇంకా అటాకులు జరుగుతున్నాయి? అడవుల్లో తొర్రల్లో భూమి లోపల దాక్కున్నటువంటి నక్సలైట్లు దొరుకుతున్నటువంటి మీకు బార్డర్లో వస్తున్నటువంటి అంటే బార్డర్ సైనికులు ఉండగా కూడా బార్డర్ దాటుతున్నటువంటి ఆ ఉగ్రవాదులు ఎందుకు కనబడట్లేదు? వాళ్ళంతా ఎన్నికల సమయంలో ఎందుకు వచ్చి బాంబులు పేల్చిపోయారు? ఎవరిని గెలిపించడం కోసం, ఎవరి అధికారం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు? వీటన్నిటి గురించి మేము అడుగుతున్నాం కదా, సమాధానాలు చెప్పండి మీరు. ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశభక్తులు అని అడుగుతున్నాం. ప్రశ్నించే ప్రతి ఓడు అర్బన్ నక్సలైటే, ఓకే ఒప్పుకుంటాం, మేము అర్బన్ నక్సలైట్ అయినా పర్లేదు, మేము ప్రశ్నిస్తాం. మరి మీ సంగతి ఏంది? ఈ దేశాన్ని ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు? నిన్న హైదరాబాద్ మహానగరంలో గర్భగుడిలో ఒక మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసినండి ఓ అర్చకుడు. మీరు ఎటు తీసుకుపోతున్నారు? ఇంకో ఆయననేమో నేను 1,00,000 మందితో ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ముందట నేను అది చేస్తా అంటే 1,00,000 మంది పట్టరు కదా, ఆడ 1000 మంది పట్టరు కూడా. ఏం చేద్దాం మనం అక్కడ? అరే నీకు ఉదయం నుండి సాయంత్రం వరకు నెల రోజులు సంవత్సరాలు నోరు తెరిస్తే పాత బస్తీ ఎంఐఎం ఎందుకు ఆయన లేకపోతే నువ్వు చచ్చిపోతావా ఏంది? బతకరా మీరు? మీ ప్రతిపక్షాల గురించి మాట్లాడంటే ఎందుకు అంత భయం మీకు? ఒక కార్పొరేటర్గా గెలవనటువంటి వ్యక్తి గురించి అడిగినప్పుడు నీకు ఆయన అంటే భయం లేకపోతే ఎందుకు హుందాగా మాట్లాడలేకపోతున్నారు? అరవింద్ గారు మీరు పసుపు బోర్డు తీసుకురమ్మన్నప్పుడు పసుపు బోర్డు తీసుకురాకపోతే నియోజకవర్గం మొత్తం చూసినాం మేము గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చినప్పుడు. నియోజకవర్గం మొత్తం పసుపు బోర్డు అంటే ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఒక బోర్డును తయారు చేసి నియోజకవర్గం మొత్తం బ్యానర్లు కట్టినటువంటి పరిస్థితులు మీ యొక్క పాలన. పసుపు బోర్డు తీసుకురావడం చేత కాదు, నిజామాబాద్కు అభివృద్ధి చేయడం చేత కాదు. కనీసం నిజామాబాద్ బస్ స్టాండ్కి వచ్చేది ఉంటే కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు ఆ రోడ్డు మీద. ఇప్పటికీ కనీసం నిజామాబాద్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లు కూడా కనీసం బయట అవుటర్లో ఉన్నటువంటి రోడ్లు కూడా సరైన పరిస్థితి లేవు. ఏం మాట్లాడుతున్నారు? నిజామాబాద్కు మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చారు? నిజామాబాద్ అభివృద్ధిలో మీ పాత్ర ఏంది? ఎన్నిసార్లు దేశ నాయకులు నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్లో మాట్లాడించడం ప్రయత్నం చేశారు? నిజామాబాద్ అభివృద్ధి మీద ఓ శ్వేతపత్రం విడుదల చేయండి. ఏమనంటే మళ్ళీ నాదేముంటుంది, నేను కేంద్రం నిధులు తీసుకొచ్చినా రాష్ట్రంలో అడ్డుకుంటారా అంటాడు. తీసుకొచ్చి అప్పచెప్పండి. ఓ 50,000 కోట్లు, 10,000 కోట్లు, ఏదో ఒక పథకమో ఏదో ఒక ఫ్యాక్టరీనో, ఇంకో నేను నిజామాబాద్ తీసుకొస్తున్నా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం దీనికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టండి. ప్రశ్నించేటువంటి జర్నలిస్టులను మీకు నచ్చినట్టు బేవకూఫ్లు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు.